మమతా బెనర్జీ అంటే సరే అక్కడ కమ్యూనిస్టులను ఎదుర్కొని సుదీర్ఘకాలం పోరాడింది కాబట్టి కొంత టెంపర్మెంట్ ఉంటుంది, ప్రతిదానికి కొంచెం ఆవేశపరురాలు అన్నటువంటి ఆలోచన ఉండేది. కానీ ఇంత అసహ్యకరమైనటువంటి మనిషి అని అనిపించలేదు. ఒక ఆడపిల్ల డాక్టరు అత్యాచారానికి గురైతే ఆ విషయంలో ఆ నిందితుల్ని కాపాడడానికి ఆవిడ చేస్తున్న ప్రయత్నం ఒక ఎత్తైతే నిస్సిగ్గుగా ఆవిడ చేసినటువంటి ప్రకటన అసహ్యకరం అనిపిస్తుంది. వైద్యురాలు రేపచ్చిపోయి విపక్షాల చిర్ర రాజకీయాలు చేస్తున్నాయని, విద్యార్థులను ఎగదోసి బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు సృష్టించాలని అనుకుంటున్నాయని సిపిఎం బీజేపీల మీద పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి ఆవరణలో ట్రైనీ డాక్టర్ మీద అత్యాచారం కేసును కోల్కతా హైకోర్టు సిబిఐకి అప్పగించడం మీద తనకేం అభ్యంతరం లేదని, సిబిఐకి పూర్తిగా సహకరిస్తామని, కేసు త్వరితగతిన తేలాలని తాము అభ్యర్థమని పేర్కొన్నారు. వైద్యురాల కుటుంబానికి అండగా నిలవాల్సింది పోయి సిపిఎం బీజేపీలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నాయి. బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి ఇక్కడా తేగలమని వారు అనుకుంటున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నాకు అధికార వ్యామోహం లేదని మమత అన్నారు. హత్య గురించి తెలియగానే రాత్రంతా కేసును పర్యవేక్షించానని, పోలీస్ కమిషనర్తో బాధితురాలు తల్లిదండ్రులతో మాట్లాడానని వివరించారు. మేమేం చేయలేదో చెప్పండి, ఏం చర్యలు తీసుకోలేదో చెప్పండి అని విపక్షాల మీద మండిపడ్డా. డిఎన్ఏ పరీక్ష, సీసీటీవీ ఫుటేజ్ని సేకరించడం, శాంపిల్స్ను పరీక్షించడం ఇలా ప్రతిదీ 12 గంటల్లోపే జరిగింది. నిందితుడిని కూడా 12 గంటల్లోపే అరెస్ట్ చేశామని చెప్పుకొచ్చారు. సిబిఐ ఆదివారంలోగా కేసును ఛేదించాలని డిమాండ్ చేశారు. కోల్కతా పోలీసులు 90% దర్యాప్తు పూర్తి చేశారన్నారు. దోషులను ఉరి తీయాలన్నారు. వైద్యురాలకి న్యాయం జరగాలని డిమాండ్తో స్వయంగా తాను శుక్రవారం కోల్కతా వీధుల్లో నిరసన ప్రదర్శన చేయబోతున్నట్టు వెల్లడించారు. ఈవిడే ప్రదర్శన చేస్తుందంటే ఆవిడకి న్యాయం చేయాలని చెప్పి ఒక్కడిని అరెస్ట్ చేశారు. అక్కడ జరిగింది గ్యాంగ్ రేప్, దాస్తోంది మమతా బెనర్జీ. ఇంకోటి అక్కడ అంత జరిగితే ఆ కన్సర్న్ సూపరింటెండెంట్ని కాపాడుకొచ్చింది ఆవిడ. ఆయన రాజీనామా చేస్తే కూడా ఆమోదించకుండా వేరే చోట ట్రాన్స్ఫర్ చేసింది ఆవిడ. ఎట్లా జెన్యూన్ అవుతుంది?